రారా ఎలాగా రా పెట్టు ఇక్కడ పెట్టు ఇదిగో నువ్వు వెళ్ళి వీధిలో ఉండు మా బావ వస్తే ఏం చేస్తావు వెళ్ళు ఏంటి బాబు ఇదిగో నీ కోసం పట్నం పంపించి ఈ బ్యాగ్ పేపర్ ఇసుకి తెప్పించాను 2 అరకోళ్ళు కోసి నేతితో పలావ్ చేయించాను ఇవిగో ఈ పళ్ళు ఈ కాయలు ఇవన్నీ మన తోటలోయే ఇవి తాగి ఈ తిని శుభ్రంగా హాయిగా రెస్ట్ తీసుకో ఇవన్నీ పట్టుకొచ్చి నన్ను కాకా పడుతున్నావు బయట మనిషిని కూర్చోబెట్టి మీ బావ వస్తే సిగ్నల్ కొట్టమంటున్నావు ఏంటి కదా కదా ఏదో ఉంటుంది బాబు ఇదిగో ఇవన్నీ కానుకలు అయితే ఇదిగో నీ కిరా ఇక్కడ మనదంతా నిక్కచ్చే అంతా బానే ఉంది ఇంతకీ నేనేం చేయాలంటే ఏ చెట్ల మాటనో చీకటి మాటనో మా బావగారిని పట్టుకుని టప 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 4 చీకటి ముట్టికాయలు 4 జలకాయలు 4 కొత్తాములు ఇచ్చాయి మీ భావన ఆదిశేషేనా మీరిద్దరు ఒకే పార్టీ కదయా ఏమన్నా గొడవ వచ్చిందేమిటి గొడవలంటే ఏం చెప్పను వాడికి ఏదో మాయరోగం వచ్చింది మా ఇంటికి కాఫీ కానీ మా కొంపకి పిలిచాను వచ్చాడు వచ్చి నేను ముచ్చటపడి చేయించుకుని రోజు మంచం చూశాడండి దాని మీద పడి ముక్కలు కింద విరిచి అవతల పారేశాడు ఇలాగే ఊరుకుంటే ఇల్లు విరిచి పంది వేసేస్తాడు కొంచెం లేదో 4 కొత్త ఎక్కువచ్చాయి మొత్తం మీద మీలో మీకే రాజకీయాలన్నమాట మాలో మాకు రాజకీయం అంటే ఏదో ఆళ్ళు మేము ఒకే వంశం అయినట్టు చెప్తామేమిటయా మా తాతలు గుర్రాల మీద తిరిగేటప్పుడు వాళ్ళ తాతలు తట్టలు పట్టుకుని వెనకాల తిరిగేవాళ్ళు లతిలెత్తుకోవడానికి వాడెక్కడ నేనెక్కడ అయ్యయ్యో ఇదిగా బాబు నాయన కొట్టు నేను కొట్టించినట్టు కానీ నువ్వు కొట్టినట్టు కానీ వాడికి మాత్రం తెలియకూడదు నాయన వస్తాను మరి ఏమిటా తలేంటి ఆ కట్టేంటి అబ్బా ఏదో లేవయా తల నాది కట్టు కట్టుకున్నాను ఇప్పుడు ఏంటి అది సరే ఒట్టినే తలకి ఎందుకు కట్టుకుంటావా అని మొత్తానికి ఏదో బలమైన దెబ్బే తగిలి ఉండాలి తగిలింది భరించేది నేను నీకేమిటి మధ్య అది సరే అసలు ఎలా తగిలిందా అని తగలడానికి ఏదో కారణం ఉండాలి కదా ఏముంది ఏమీ దోసగా తాడి చెట్టు కింద షికారు తిరుగుతుంటే పైనుంచి తాటి పండు పడింది ఇవి తాటికాయలు ఉండే రోజులు కావే ఆ కట్టుకట్టిన విధానం అది చూస్తూ ఉంటే ఎవడో కర్రతో 4 పీకినట్టు అనిపిస్తూ ఉంది ఏడిసినట్టే ఉన్నాయి నీ యదవ అభిప్రాయాలు యదవ పరామర్శలను నేను రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళు ఏంటి బావా బావా నువ్వు రెస్ట్ తీసుకో బాగా నేను తీసుకుంటాను వెళ్ళు అమ్మ నక్క బావా ఇదంతా నువ్వాడించిన నాటకమే నాకు తెలుసు సరే నీ వంశ చరిత్ర సంగతి నేను చూస్తాను కసి తీర్చుకుంటాను ఇదిగో అమ్మాయిలు మాట ఏంటి బాబు మేము ఊళ్ళోకి వెళ్ళాలి కారు హీట్ ఎక్కిపోయింది కాస్త నీళ్లు పోస్తారా ఎవరింటికి బాబు మా అబ్బాయికి ఆదిశేషయ్య గారు అమ్మాయిని చూసుకోవాలని ఓహో ఆదిశేషి గారి కొంపకెళ్తున్నారా అయితే మీ కారు కాదు కదా మీకు కూడా ఒకటి మంచి నీళ్ళు పోయాం రాదే అదేమిటే గౌరీ మంచి మర్యాద లేకుండా సర్లే ఆరు చూసుకోవడానికి వెళ్ళి ఆదిశేషికి లేని మంచి మర్యాద మనకెందుకే నేను చచ్చినా పోయినరా ఏమనుకోకండి బాబు గారు దానికి కొంచెం నోటు దురుసు ఎక్కువ నీళ్ళు నేను పోస్తాను నీ పేరేంటమ్మా లక్ష్మండి ఎవరమ్మా ఇవి మా నాన్నగారు రంగారావు గారు పోయారు నాకు అమ్మ అన్నయ్య ఉన్నారు నీళ్ళన్నీ మా కార్లోనే పోసేసావు మళ్ళీ చాలా దూరం వెళ్ళి శ్రమపడి తెచ్చుకోవాలనుకుంటాను శ్రమే ఉందండి ఆడపిల్లన్నాక ఆ మాత్రం కష్టపడకపోతే ఇంటిని దిద్దుకునేదెలా వస్తానండి మంచి హాయ్ లడ్డు జిలేబీలు నా కోసం తెప్పించావా నీకే కూర్చో చెప్పాను కదండి ఇంకా కుర్రతనం పోలేదు మీరేం పట్టించుకోవద్దు అలాగేనండి చూడమ్మా దుర్గా నువ్వెంతవరకు చదువుకున్నావు నేను చదువుకోవడం ఏంటి నాకు చదువు అంటేనే అసహ్యం కాల్సా చదువుకోబా ఒక్కతే కూతురు కదండి గారాభంగా పెంచాను ఆయన చేత అప్పుడప్పుడు కాస్త పొగరగా మాట్లాడుతుంది మీరేం పట్టించుకోండి నీకు పాటలు ఏమైనా వచ్చా ఓ ఇన్ని సినిమా పాటలు వచ్చు పాడినా పుట్టింటోళ్ళు తరిమేశారు మెట్టింటోళ్ళు తరిమేశారు కూర్చో కూర్చో చెప్పాను కదండి ఇంకా కుర్రతనం పోలేదు మీరేం పట్టించుకోవద్దు తమరు ఎంత కట్నం అడిగినా ఇచ్చుకుంటాను మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా అలాగేనండి చేసుకోకపోతే ఊరుకోను ఈ లడ్లు తీసి మొక్కలు పట్టేస్తాను అయ్యా మర్యాదలు ఏవో జరుగులాగా మేము వెళ్ళొస్తాం చెప్పాను కదండి చిన్నతనం అని తమరు అదేం పట్టించుకోవద్దు అమ్మాయి తమకు నచ్చినట్టే అయ్యా మేము ఊరు వెళ్ళి ఏ విషయం ఉత్తరం రాస్తామండి వస్తామండి ఉత్తరం రాయించండి వస్తామండి ఉంటాను ఈ
ఏంటి బావా అమ్మాయిని చూడడానికి వచ్చారా? లేకపోతే నన్ను చూడడానికి వస్తారా? ఆ, మాట మాత్రమేనా నాతో చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసావేంటి? ఏమిటి నీతో చెప్పేది? నీకు పెళ్లి చూపులా, మీ అమ్మాయికి పెళ్లి చూపులా, ఏమిటి చెప్పేది? ఓహో, ఈ సంబంధం ఏదో చెడిపోయి ఉంటుంది, అందుకే రుసరుసలు ఆడిపోతున్నావు. ఓ బావా, నా మనసు ఏం బాగోలేదు. ఈ పూట నాతో ఏం మాట్లాడుకు, నాతో ఏం మాట్లాడొద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. క్వశ్చన్ లేదు. చరిత్ర గల నా కత్తిని ఎప్పుడైతే ముక్కలు చేసావో నీ కుటుంబంలో ఏ శుభకార్యం జరగడానికి వీలు లేదు. క్వశ్చన్ ఏముంది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అదుపులో పెట్టాలంటే ఏ సర్కస్ మేనేజర్ అయినా రావాలే తప్ప మామూలు వాళ్ళ వల్ల కుదరదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. చూడు బాబు, మీకు అభ్యంతరం లేకపోతే త్వరలోనే ముహూర్తం పెట్టుకుందాం. మాకు అభ్యంతరం ఏముంటుందని ఆనందమే కానీ తమరింటి కోడలు కావడం అంటే నిజంగా మా లక్ష్మి ఏ జన్మలోనో పుణ్యం చేసి ఉంటుంది బాబు గారు. ఇదిగో లక్ష్మి, ఈ జన్మలో కూడా బాగా పుణ్యం చేసుకున్నావంటే వచ్చే జన్మలో కూడా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు. వస్తామమ్మా. చూడు బాబు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక ఆలస్యం అనవసరం. త్వరలో నువ్వు ఒకసారి పట్నం వస్తే నిశ్చితార్థానికి మంచి రోజు నిర్ణయించుకోవచ్చు. ఏంటే అబ్బాయి అమ్మాయికి నచ్చాడు, అమ్మాయి అబ్బాయికి నచ్చింది అంటున్నావు? ఏ అమ్మాయికి ఏ అబ్బాయి నచ్చాడు? ఈ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చాడు. ఓర్ని అబ్బా, తోలు తీసేస్తానేమనుకుంటున్నావు? ఏ ఏ ఏ? నచ్చకూడదా? నచ్చితే చేసుకోకూడదా? నచ్చడం ఏంటే? అందగాడు కాబట్టి, ఆ? మనగాడు కాబట్టి. ఓర్ని ఛే, మీ పిల్ల మాకు నచ్చలేదు అని చెప్పుచ్చు కొట్టినట్టు ఉత్తరం రాస్తారా? ఏ మా పిల్లకి చెయ్యొంకరా కాలొంకరా? ఏ వంకర లేదు, అంతా కుట్ర బావా. వాళ్ళు ఆ కుంటోడు చెల్లెల్ని కోడలుగా చేసుకోవడానికి స్థిరపతి చేసుకున్నారు. క్వశ్చన్ లేదు. ఆ మిలిటరీ కూడా నేను అవమానం చేయాలని వాళ్ళ చెల్లెల్ని చూపించి వాళ్ళనట్టు లాగేశాడు. చూస్తాను. రేయ్ మల్లిగా వెళ్ళరా, ఈ 2000 పట్టుకెళ్ళి కోటికాడికి. ఆ మిలిటరీ వాడు 2 కాలు కూడా తీసేయమన్నాను చెప్పు. మావా, నువ్వా? నాకు తెలుసు మావ నీ మనసు ఎలాంటిదో. ఆడపిల్ల మానం కాపాడినవాడివి, ఆమెకు అన్న లాంటి వాడు. అందుకే లక్ష్మిని దీవించడానికి వచ్చుంటావు. అవునా? రా లోపలికి. మొహమాట పడతావేటి? రా. వద్దులే గౌరీ. అదేమిటి మావా, చెల్లమ్మ నిశ్చితార్థం జరుగుతుంటే అన్న రావాలి, బహుమానం ఇవ్వాలి, దీవించాలి. ఇలా నిలబడితే ఎలా చెప్పు? రా. నేను దీవించానని చెప్పు. ఈ డబ్బు నా బహుమానంగా లక్ష్మికి ఇవ్వు.